నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. చట్టపరమైనటువంటి మరిన్ని లా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధ్వని టీవీ. థ్యాంక్ యూ. మిత్రులారా, మీకు చట్టపరమైనటువంటి అనేక అంశాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో నేను నేటి కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది ఇర్రెస్పెక్ట్గా కామెంట్లు పెడుతూ ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని, పేరు ప్రతిష్టలను, వారి విలువలను దిగదార్చాలన్న ఉద్దేశంతో కామెంట్లు కూడా నాన్ వర్బల్గా పెడతా ఉన్నారు. వారి మీద కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో ఎవరైనా ఒక నేరము చేస్తే, నేరం చేసినట్టు ఆరోపించబడితే అతని మీద ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ చట్టం ప్రకారంగా ఏ నేరం అయితే చేశాడో ఆ నేరానికి సంబంధించిన రిలేటెడ్ అయినటువంటి ఐపీసీ సెక్షన్లతో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఒక పురుషుడు ఒక మహిళని, ఒక అమ్మాయిని వేధించడము, హరాస్ చేయడము, చాట్ చేయడము, తిట్టడము, ఫోన్లో లేకపోతే మొబైల్లో వెళ్తున్న అమ్మాయిని మొబైల్లో పిక్చర్స్ తీయడము, భయపెట్టడము, బెదిరించడము, ఇన్సల్ట్ చేయడం లాంటివి చేస్తే వాళ్ళ మీద 354 ABCD అనే సెక్షన్లతో ఐపీసీ కింద కేసు నమోదు చేస్తారు. ఇందులో కొన్ని బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నాయి, కొన్ని నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నాయి. ఇలాగే సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులు కానీ, పేరు ప్రతిష్టలు ఉన్నవి కానీ ఎవరైనా ఏదైనా ఒక పోస్ట్ పెట్టినప్పుడు దానికి రిలేటెడ్గా కింద కొంతమంది చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు ఎవరైనా సరే నాన్ వర్బల్ లాంగ్వేజ్తో, తిట్టరాని తిట్లతో కామెంట్లు పెడుతూ వాళ్ళ యొక్క గౌరవాన్ని భంగపరుస్తున్నట్లు వాళ్ళు ఫీల్ అయితే వీళ్ళ మీద ఖచ్చితంగా ఐటీ యాక్ట్ ప్రకారంగా కేసు పెట్టే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఐటీ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్ని కూడా ఇంప్లీడ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. తెలియని వ్యక్తులను ఫోటోలు తీయడము, తెలియని వ్యక్తులను వీడియోలు తీయడము, అలాగే తెలియని వ్యక్తులు ఏదైనా పోస్ట్ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ఇతర సోషల్ ప్లాట్ఫామ్లలో కానీ వాళ్ళు ఏదైనా ఒక మెసేజ్ని పాస్ చేయాలన్న ఉద్దేశంతో పోస్ట్ చేసినప్పుడు వీళ్ళు రెచ్చిపోయి, ఒక మూకలాగా రెచ్చిపోయి నాన్ వర్బల్ లాంగ్వేజ్తో కామెంట్లు పెడతా ఉంటే పోస్ట్ చేసిన వాళ్ళు మహిళ అయినా లేకపోతే పురుషుడైనా వాళ్ళు వీళ్ళ మీద ఐటీ యాక్ట్ ప్రకారంగా, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేస్తే చాలా సీరియస్ పనిష్మెంట్లు ఉంటాయి, ఫైన్లు ఉంటాయి, రిమాండ్లు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రముఖులు, వేత్తలు, లేకపోతే ప్రొఫెసర్లు, ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్ల యొక్క విశ్లేషణ కానీ లేకపోతే టాపిక్లు కానీ ఏదైనా సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్నప్పుడు కింద ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారంటే వెంటనే ఒక నాన్ వర్బల్ లాంగ్వేజ్తోని ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, ఆ పార్టీ అంటే పడని వ్యక్తులు కామెంట్లు పెట్టడం మొదలు పెడుతున్నారు. సో అలా పెట్టిన సందర్భంలో ఆ వ్యక్తి కనుక ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిపి అరెస్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన ఎమోషనల్స్ని, మన ఆవేశాన్ని అప్పటికప్పుడు కామెంట్ల రూపంలో వ్యక్తపరచడం అనేది తప్పవుతుంది. వ్యక్తపరచడం అనేది అవతల వ్యక్తిని నష్టపరిచేలా ఉండొద్దు. ఒక వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ కంటెంట్ మీద మీరు ఒక మంచి భావంతో, ఒక పాజిటివ్, లేకపోతే మీకు నచ్చకపోతే సద్విమర్శతోని కామెంట్లు చేయడం నేర్చుకోవాలి. కానీ మనకు నచ్చినట్లు కామెంట్లు చేయడం వల్ల ముఖ్యంగా చాలామంది నాన్ వర్బల్ లాంగ్వేజ్తో కామెంట్లు పెడతా ఉంటారు. తస్మత్ జాగ్రత్త. అవతల వ్యక్తి సీరియస్గా తీసుకుంటే మాత్రం మీ భవిష్యత్తు ప్రమాదంలోకి ఏర్పడుతుంది. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు అయితే మీకు గవర్నమెంట్ జాబ్ రావాలన్నా కష్టమవుతుంది, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో వెళ్ళినా కష్టమవుతుంది, మీరు పాస్పోర్ట్ తీసుకోవాలన్నా కష్టమవుతుంది, బయట విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలన్నా కష్టమవుతుంది. ప్లస్ ఆ కేసుల నుంచి బయటపడడానికి మీకు దాదాపు ఒక 3-4 సంవత్సరాల సమయం వృధా అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఏదో మొబైల్, అరచేతిలో మొబైల్ ఉంది కదా అని చెప్పి ఎక్కడో ఉన్న ఎమోషనల్ని, ఆవేశాలని తీసుకొచ్చి సోషల్ మీడియాలో నాన్ వర్బల్ లాంగ్వేజ్తో, తిట్టరాని తిట్లతో కామెంట్లు పెడితే భవిష్యత్ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిచ్చి కామెంట్లు చేయడం వల్ల నష్టపోతారు.